ఆత్మ నమస్కారము. సో ఇవాళ మనకి లాస్ట్ సెంటెన్స్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఎందుకు చెప్పాలి? సో ఈ ప్రపంచం అంతా ఒకటే శక్తితో నడుస్తుందండి, అదే ప్రేమ. సో మనం ఎందుకు లవ్ యూ చెప్పాలి, అది ఇంపార్టెంట్ కదా. ఎవరికి చెప్తున్నాం లవ్ యూ అని, దేనికి చెప్పాలి లవ్ యూ అని? సో ఈ లోపల మీరు ఆ సిరీస్ అంతా చూస్తున్నారు, మీకు అంతా అర్థమవుతుంది అంటే జస్ట్ చేయండి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కమెంట్ చేయండి. సో నేను ఇంకా 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 హీలింగ్ మొరాలిటీస్ తీసుకొస్తూ ఉంటాను మీకోసం. సో మీ అంతటి మీరే ఇంట్లో కూర్చుని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఎందుకు చెప్పాలి, దేనికి చెప్పాలి, లవ్ యూ అనేది ఎందుకు చెప్పాలి? మిగతా 3 సెంటెన్సెస్ నేను వీడియో సిరీస్ చేశాను, ఒకసారి మీరు ట్యాప్ చేస్తే మీకు కనిపిస్తున్న సిరీస్ అంతా. ఇప్పుడు లవ్ యూ ఎందుకు చెప్పాలి, ఓకేనా? దాని గురించి చెప్తాను. హాయ్, ఐఎమ్ అపర్ణ, ఇంట్యూటివ్ టారో రీడర్ అండ్ రేకీ హీలర్. సో మీకు ప్రతి మొరాలిటీస్ అవేర్నెస్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇవన్నీ మీరు తీసుకుని వాడారు అంటే అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయండి. నేను నా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను, సో అలాగే మీరు కూడా చేసుకుంటారు ఇంట్లో కూర్చొని అని ఐఎమ్ జస్ట్ డూయింగ్ నా వంతు ఉడతా భక్తిగా ఈ హెల్ప్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు అసలు టాపిక్కి వచ్చేద్దాం. లవ్ యూ అని ఎందుకు చెప్పాలి? మనం ఎవరికి చెప్తున్నాము అంటే ఆ సిచ్యువేషన్కి చెప్తున్నాం. ఆ సిచ్యువేషన్ మన లైఫ్లో రావడం వల్ల మనము ఇంకా గ్రోత్ వచ్చింది మనకి లైఫ్లో. మీరు గమనించి చూస్తే ఏదైనా సిచ్యువేషన్ కానీ, ఏదైనా పర్సన్ కానీ, ఏదైనా థింగ్ కానీ మనకి నచ్చంది జరిగింది అంటే మనం దాన్ని ఓవర్కమ్ అయినప్పుడు మనం కూడా ఎవాల్వ్ అవుతాం అన్నమాట. సో దానికోసం ఐ లవ్ యూ చెప్తున్నాం. ఐ లవ్ యూ ఎవరికి చెప్తున్నాం? మనలో ఉన్న ఇంకోటి చెప్పే కదా, చిన్న పాప, ఇన్నర్ చైల్డ్. యాక్చువల్లీ దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. సో అదంతా మీకు నా వెబినార్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ వినండి, ఇన్నర్ చైల్డ్ అని జస్ట్ వినండి అంతే. మీరు ఎవరికి చెప్తున్నారు లవ్ యూ అని? ఆ చిన్న పాపకి చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డన్, ఇట్స్ డన్. సో నౌ ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ అని చెప్పాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఏదైనా జాబ్ రావాలి, ఆ జాబ్ రావట్లేదు, ఎంత ట్రై చేస్తున్నా రావట్లేదు. మీరు ఆ సిచ్యువేషన్కి వచ్చే ఫీలింగ్ ఉంటుంది కదా, వరి ఉండొచ్చు, ఫియర్ ఉండొచ్చు, టెన్షన్ ఉండొచ్చు, సో ఏదన్నా ఒకటి ఉండొచ్చు. సో దానికి మీరు ఆ సిచ్యువేషన్కి చెప్పండి, ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ అట్రాక్టెడ్. నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ అట్రాక్ట్ చేశానో నాకు తెలియదు, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇదే సీక్వెన్స్లో చెప్పాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, నాకు తెలియకుండా అట్రాక్ట్ చేసి ఉండొచ్చు, నాకు తెలిసి కూడా అట్రాక్ట్ చేసి ఉండొచ్చు. సో థ్యాంక్ యూ, ఇది నాకు చూపించినందుకు. దీనివల్ల నేను లెసన్స్ నేర్చుకున్నా, యూనివర్స్ నాకు నేర్పించాల్సిన లెసన్ నేను నేర్చుకున్నాను. అందుకే చెప్తాను కదండి, పంచభూతాలు మనల్ని చూస్తూ ఉంటాయి. జీవితం అనేది ఒక పాఠం. సో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి, లవ్ చేయండి, రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి దేనికి. అదేనండి లైఫ్ లెసన్స్. ఒకసారి నేర్చుకున్నారు అంటే లైఫ్ అంతా అద్భుతంగా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్కి మీరు ఆ లోపల మీరైతే ఏదైతే అట్రాక్ట్ చేశారో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ యాక్సిడెంట్ మీరు చూసారనుకోండి, అది కూడా మీ రెస్పాన్సిబిలిటీయే. దేనివల్ల నేను ఇది చూడగలిగాను? ఎప్పుడన్నా మీకు ఇలా తారసపడిందా? బండి మీద వెళ్తున్నారు మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి, అక్కడ బెగ్గర్ని మీరే చూస్తారు, లేకపోతే మీ తమ్ముడు, అన్నయ్యో, చెల్లెలో, హస్బెండో, అక్కో, చెల్లో, వాళ్ళెవరికి కనిపించదు, మీకే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు కాబట్టి మీకే కనిపిస్తుంది. అలా ఎప్పుడైనా జరిగిందా? ఒకసారి ఆలోచించి చూడండి. ఏదన్నా థింగ్ మీకు అంతటా మీరు వచ్చింది అంటే మీరు ఛార్జ్ తీసుకోవాలి, ఛార్జ్ తీసుకుని హీల్ చేయాలి. ఏం లేదండి, చక్కగా ఒక దగ్గర కూర్చోండి, చక్కగా ఈ 4 సెంటెన్సెస్ చెప్పండి. కొంతమంది స్టూడెంట్స్ మాకు చెప్తూ ఉంటారు, మేడం ఎంత చెప్పినా అవ్వట్లేదండి. క్లీన్ అవ్వాలి కదండి, క్లీన్ అయ్యే వరకు చెప్పాలి, అంతే కదా. క్లీన్ అయ్యే వరకు చెప్పాలి. మీకు కనెక్ట్ అవ్వట్లేదు, వెంటనే హార్ట్ మీద చేయి పెట్టుకోండి, అప్పుడు మీతో మీరు కనెక్ట్ అవుతారు. మీ బాడీ మీద చేయి పెట్టుకున్నారు అంటే మీ హార్ట్ మీద, మీతో మీరు కనెక్ట్ అవుతారు, మీ సోల్తో మీరు కనెక్ట్ అవుతారు. అప్పుడు కళ్ళు మూసుకుని చెప్పండి, ఐఎమ్ సారీ మై డియర్ సిచ్యువేషన్.
ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఇన్హేల్ చేయండి, ఎగ్జేల్ అవుట్ చేయండి. చూడండి అలా ఒక 108 సార్లు చేసి ఉంటాయి. ఒకసారి చేస్తేనే రిలాక్సేషన్ కనిపించింది కదా, అలా 108 సార్లు చేస్తే ఎంత రిలాక్సేషన్ ఉంటుందో చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.